ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం. సో మరి రాయలసీమ వంటలు రుచి రుచిగా అద్దిరిపోయే వంటకాలు లక్ష్మి పరిచయం చేస్తున్నారు. మరి వన్స్ అగైన్ లక్ష్మి మళ్ళీ 2 చక్కటి వంటకాలు పరిచయం చేయడానికి ఈ రోజు కూడా రెడీ అంటున్నారు. అలాగే బాగా రెడీ అయ్యి కూడా వచ్చారు. బాగుంది లక్ష్మి, ఈ రోజు కూడా చక్కగా లక్ష్మీదేవిలా అలంకరించుకొని వచ్చారు. పింక్ మస్టర్డ్ మన ఎగ్ పీస్ అసలు ఇక్కడ నో కాంప్రమైజ్, అసలు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు కదా. హీరోయిన్ కి ఏం తక్కువ కాదు మీరు. అబ్బా అంత ఎందుకులేండి, మనకి చాలా ఈ షోస్ ఏదో ఎవరికి వాళ్ళు నేను హీరోయిన్ లా ఉన్నాను అని అనుకోవాలి. ఏం తక్కువ చెప్పండి. డాన్స్ చేస్తానండి, స్వింగ్ జరా అంటే హీరోయిన్ అవుతారా చెప్పండి. అంతే కరెక్ట్. ఓకే, మనం స్వింగ్ జరా అని ప్యాన్ లో తిప్పుతున్నాం, చాలా గ్రేట్ మనం వేస్తాం. ఓకే, మరి ఈ రోజు లక్ష్మి ఏం వంట పరిచయం చేయబోతున్నారు? మొదట రవ్వ నిప్పట్టు అంటే దానికి ఎలాగా ఏంటి అవన్నీ ఇప్పుడు చూద్దాం, అడిగి తెలుసుకుందాం, మనం కూడా ఫాలో అవుదాం. సో మరి రవ్వ నిప్పట్టుకి ఏమేమి కావాలో చూసేద్దాం ఒకసారి. ఇంగ్రీడియంట్స్: ఓకే, సో మరి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా రెడీగా ఉన్నాయి. బియ్యం పిండి వాడుతున్నాం మనం, అలాగే కొంచెం మైదా పిండి అండ్ సూజీ, బొంబాయి రవ్వ, అలాగే పల్లీలు అన్నీ ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దాం. చేసేయండి అయితే. అంటే 4 రోజుల నుంచి నేను చేస్తున్నాను, తింటున్నావు, బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటున్నావు. మరి నువ్వు నీ చేతి వంట నేను ఎప్పుడు రుచి చూడాలి? అలా వచ్చారా? ఏంటో అలా అడిగేసరికి టచింగ్ అంతే కదా. నేను టీవీలో చూసి మౌనిక ఎంత బాగా చేసిందో అనుకుంటాను, కానీ ఎప్పుడు చూస్తాను కదా, ఇప్పుడు టేస్ట్ కూడా చూడాలను నీ చేతి వంట ఎలా ఉంది. సరే, ఇంతలాగా అడిగాక నేను అసలు ఆపుకోలేను. 4 రోజుల నుంచి ఆగాను, ఇప్పుడు తెగ కలిపి చేసేస్తాను నేను. అయితే ముందు ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ రెసిపీ గురించి నేను ఆల్రెడీ విన్నాను కానీ చేయలేదు. అయితే ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు అంతే. ఓకేనా? మిక్సీ జార్ తెచ్చుకొని ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు వేసుకుందాం, కొంచెం పొట్నాల పప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర, కరివేపాకు. ఇవి కాస్త మిక్సీ పట్టుకొస్తే నాకు హెల్ప్ చేస్తావు కదా, నేను హెల్ప్ చేస్తాను. అబ్బా బాబా, ఏ అండర్స్టాండింగ్ రాయలసీమ వాళ్ళకి. ఇప్పుడు ఈ బౌల్లో వేసేసుకుందాము. చాలు. అది ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ డామినేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం బియ్యం పిండి మనకి క్రిస్పీగా వస్తుంది కదా, అలాగే కాస్త సాఫ్ట్నెస్ కోసం మనం మైదా పిండి యాడ్ చేసుకుందాం. అలాగే క్రిస్పీనెస్ కోసం మళ్ళీ బొంబాయి రవ్వ, కాస్త ఉప్పు, ఇంగువ, కారం. ఈ ఊళ్ళో ఈ రెసిపీని జనరల్గా ఏ టైంలో స్నాక్స్ లాగా బాగుంటుంది, చిన్న పూరి లాగా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది పిల్లలకి బాక్స్కి. అవును, కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి, కొంచెం వాటర్. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి కదా. వీటిని నేను ఈ రెసిపీ గురించి తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకున్నానంటే, పెద్దగా చేసుకొని మన దగ్గర మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటితోటి రకరకాల షేప్స్ లో కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటే పిల్లలు ఇష్టంగా షేప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాబట్టి తింటారు. లేదంటే చిన్న పూరీలాగా కూడా చేసుకోవచ్చు, ఈజీగా కూడా అవుతుంది. పెద్దగా చాలా చాలు. సేమ్ పూరీల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవాలి. మొత్తానికి మీ రాయలసీమలో ఉన్న మాక్సిమం రెసిపీస్ ని మనం 5 రోజులు కవర్ చేసేసాం కదా. నాన్ వెజ్ లోని చికెన్ లో ఇంకా ఏమైనా వెరైటీస్ ఉంటాయా? ఇంకా చాలా చేస్తారండి. రాగి సంకటి, తలకాయ కూర, నాటుకోడి తలకాయ, మేక తలకాయ అంటే మేము మాస్ కదా, అందుకే తలకాయ కూర అంటాము. ఇంకా రాగి సంకటి, మాసైనా క్లాస్ అయినా దాన్ని తలకాయ కూర అంటారు కదా. తలకాయని వండేక మెడకాయ కూర అనలేం కదా అన్నారు. తర్వాత రాగి సంకటి, గుత్తి వంకాయ కూర, అరిసెలు, ఇంకా చాలా ఉన్నాయి. అరిసెలు భలే ఉంటాయి. నాకు ఇది కూడా చూసి కొంచెం అరిసెలు అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వుల పైన చేసుకుంటా. చాలా ఉన్నాయి రెసిపీస్. గుత్తి వంకాయ అయితే చాలా బాగుంటుంది.
ఏంటి ఆ మసాలాలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే లైక్ అన్ని చోట్ల అన్ని చోట్ల వేసేలాగా చేస్తాం. కాకపోతే మీరు బ్రింజాల్స్ డిఫరెంట్ తీసుకుంటారు కదా, మేము ఓన్లీ వైట్ బ్రింజాల్తోనే చేస్తాము. వైట్ బ్రింజాల్ ఓకే. జనరల్ గా చిన్నగా ఉంటే అలా చేస్తారు. మా దగ్గర సీమకాయలు అని దొరుకుతాయి అన్నమాట, అందుతో దాంతో చేస్తాం, చాలా బాగుంటాయి. ఓకే బాగా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా తయారు చేసుకొని చేతికి కాస్త ఇలా మనం మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి కదా, ఈ మాత్రం ఉంటేనే విడిపోకుండా ఉంటుందేమో, విరగకుండా నీట్గా వస్తుంది. అవును, బియ్యం పిండి ఎక్కువ వేస్తే విరిగిపోతాయి, సో అందుకే చూసుకొని వేసుకోవాలి. బైండింగ్ కోసం మనం ఎలాగో మైదా వేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా పైనుంచి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. లేదు అంటే మనం పిండిలో కలిపేసుకొని కూడా నువ్వులు వేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందా? వేసేద్దామా? ఓకే, మరి ఇవి ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాము. అండ్ నువ్వులతో చేసేటప్పుడు కొంచెం అవి మీద పడతాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు నువ్వులు విడిపోతూ కూడా ఉంటాయి. మరి ఇవి మేము ఫ్రై చేసి పెట్టుకుంటాం రెడీగా. మరి ఎలా వచ్చాయి? బాగా వచ్చాయి. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా నువ్వు చేయడమో అవి బాగా రాకపోవడం కూడా అన్న మళ్ళీ. శబాష్ శబాష్ శబాష్, థ్యాంక్ యూ అండి. ఏదో మీ రాయలసీమ వంటలు రుచిగా ఉండబట్టి ఎవరు చేసినా రుచిగా వచ్చేస్తున్నాయి అనమాట. అంతేనా? అంతే. ఇలా ఇస్తే ప్లేట్ నేను ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా పెట్టుకోవడానికి. జాగ్రత్త. రవ్వ నిప్పట్టు రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. రవ్వ నిప్పట్టుకి కావలసిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, ఎండి కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, బియ్యం పిండి 1 కప్పు, మైదా 4 టీ స్పూన్లు, ఉప్మా రవ్వ 2 టీ స్పూన్లు, కారం 1/2 టీ స్పూన్, నువ్వులు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత. రవ్వ నిప్పట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, మైదా, బొంబాయి రవ్వ, ఉప్పు, ఇంగువ, కారం వేసి బాగా కలిపి నీళ్లు పోసి చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని నువ్వులు కాస్త 2 వైపులా అద్దుకొని డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే రవ్వ నిప్పట్టు రెడీ. రవ్వ నిప్పట్టుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. చిన్న చిన్న బిస్కెట్ లాగా ఉన్నాయి కదా. బయట దొరికే మైదా బిస్కెట్ కన్నా ఇది ఇంట్లో చేసుకున్న ఎంతో శ్రేష్టం అన్నమాట, ఆరోగ్యకరము. మరి టేస్ట్ చెప్పేద్దామా? నేను చేశాను కాబట్టి ముందు మీరు టేస్ట్. అసలు నేను మీకు తినిపిస్తాను. చాలా బాగుంది, క్రిస్పీగా బిస్కెట్స్ లాగా, నగెట్స్ లాగా. ఇవి స్వీట్ కాదు కాబట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది. ఈవినింగ్ అయితే చాలా మందికి స్నాక్ తినే అలవాటు. ఎన్ని మురుకులు, లేకపోతే పిచ్చి ఇష్టం మురుకులు అంటే. మురుకులే కాకుండా చాలా రకాలు ఉంటాయి కదా అందులోని, బూందీ అని ఇదని అదని చేసుకొని టీ తాగేటప్పుడు మంచి కాంబినేషన్. బా చాలా బాగుంది కదా. అండ్ బాగా ఫ్రై అయింది. మీడియంలో పెట్టాం కదా, కొంచెం చక్కగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంది. ఇవి మనకు స్నాక్స్గా పనికొస్తాయి ఈరోజు. సో లక్ష్మి, నెక్స్ట్ ఏం వంట పరిచయం చేయబోతున్నారు? ఆవ బొరుగుల పులిహోర. ఆవ బొరుగుల పులిహోర అంటే మరమరాలతో తయారు చేసుకునే పులిహోర. అబ్బా చాలా బాధగా ఉంది తెలుసా. ఎందుకు? లాస్ట్ రెసిపీ. అయ్యో, నేను మళ్ళీ వస్తాను నీకోసం. ఓకే, వస్తూనే ఉంటారా? అంటే మేము ఎప్పటికీ రాయలసీమ వంటలే పరిచయం చేయాలి. కొడతారు వాళ్ళు, నీకు రాయలసీమ తప్ప ఏం దొరకలేదా అని. అన్ని ప్రాంతాలకి సంబంధించిన వంటలను పరిచయం చేయాలి కాబట్టి మళ్ళీ రాయలసీమ వచ్చినప్పుడు ట్రై చేద్దాము పక్కా. ఓకే, సో మరి ఇప్పుడు ఈ పులిహోరకి కావాల్సిన పదార్థాలని చూపించేస్తారా? ఓకే, సో
మరమరాలు రెడీగా ఉన్నాయి. వీటిని యాజ్ ఇట్ ఈస్ నానబెట్టేసుకోవాలి కదా. కొంచెం నీళ్లు పోసేయండి. పులిహోర అనగానే అందరికీ మామూలుగా వైట్ రైస్తో పులిహోర బాగా అలవాటు, కానీ అటుకులతోని మరమరాలతోని పులిహోర సూపర్గా ఉంటుంది. చాలామంది ఎందుకో చేసుకోరు. స్టవ్ ఆన్ చేసేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. కాస్త మరమరాలని ఇలా నీటిలో వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఒక స్పూన్ ఇస్తారా? కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని 1 by 1 వేసుకుందాము. మీకు ఈజీగా అనిపించే వంటలు ఏమున్నాయి? ఏమైనా చిట్కాలు చెప్తారా మా వ్యూవర్స్కి? చిట్కాలు అంటే ఈజీగా అంటే నేను స్పెషల్గా ఏంటి డబ్బాలో తీసుకొని ఇలా వేయనండి. నాకు అనుకుంటాను అప్పుడప్పుడే స్పాట్లో చేసేస్తాను. కూర్చొని తరగడము, ఫస్ట్ కూర్చొని ఒలిచి అలా ఏం లేదు. కూడా తరగచ్చు యాక్చువల్లీ. అలా అని కాదు, ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు నాకు. వంట అంటే తొందరగా చేసేసేయాలి, ఫాస్ట్గా చేయాలి, నీట్గా చేయాలి. కూర్చొని రుచిగా చేయాలి, నీట్గా చేయాలి, రుచిగా కూడా చేయాలి. మీరు ఏం చేసినా రుచిగా ఉంటది కాబట్టి ఆటోమేటిక్గా కొలతలు చూసుకోను, ఉరికే అలా వేస్తాను, కానీ బాగా వస్తుంది. ఓకే. సో అయితే మీరు వంట చేసేటప్పుడు ఏమైనా చిట్కాలు పాటిస్తూ ఉంటారా? కొన్ని చిట్కాలు ఆడవాళ్ళకి బాగా అలవాటైన ఉంటాయి కదా, ఏమైనా మీకు తెలిసిన ఉంటే మా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఫ్లోర్ మీద ఎప్పుడన్నా మనకి పిండి పడుతుంది కదండి, అప్పుడు మైదా పిండి వేసి తుడచడము. ఇగో ఇలాంటి పాత చెప్తాము, పంపించేస్తాను. ఏంటి వేస్తున్నారు? ఫస్ట్ పోపు దినుసులు వేసుకుందాము. అంటే అవి కొంచెం రొటీన్ గా అందరు చెప్పేవే. మా లక్ష్మి బాగా తెలివైన అమ్మాయి, చాలా తెలివితేటలతో, చాలా మల్టీ టాలెంటెడ్ కాబట్టి ఏమైనా కొత్తగా ఏమైనా చెప్తారేమో అని. ఓకే, హెయిర్ కి సంబంధించి చెప్తాను. హెయిర్ బాగా ఒత్తుగా మనకి స్మూత్ గా రావాలంటే మందారం ఆకులు ఉంటాయి కదా, అవి ఒక 10-15 ఆకులు తీసుకొని వాటర్ లో కొంచెం తగినన్ని వాటర్ వేసి ఉడకబెట్టాలండి. బాగా ఉడికితే అది గుజ్జులాగా మనకి ఇలా వస్తుంది. అది కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. ప్లీజ్ వద్దు చెప్పద్దు ఇంకా, తెలీదు టిప్స్. ఓకే, ఏం లేదు, సరదాగా అంటున్నాను. ఇవి యాక్చువల్లీ తెలిసినవి చాలా మంది చేస్తూ ఉంటారు, అంటే అందరికీ తెలియాలని లేదు, బట్ నైస్. ఎనీవేస్, చూసారా ఆ ఇనిషియేటివ్ ఉండాలి. అడగగానే గలగల అని చెప్పేసింది. నెక్స్ట్ దీంట్లో కాజు వేసేద్దాము. తర్వాత కర్రీ లీవ్స్, ఎండుమిర్చి, పల్లీలు. మీ ఇద్దరు పిల్లలు ఎవరు బాగా అల్లరి చేస్తారు? ఇద్దరు అల్లరి చేస్తారండి బాబాయ్, వాళ్ళని కంట్రోల్ కన్నా. అబ్బా కాదు, అందరి ఇళ్లలో పిల్లలు అల్లరి చేస్తే వీళ్ళు పిల్లలు ఇద్దరు మమ్మీ ఇంత అల్లరి చేస్తారు. ఇంట్లో అల్లరి ఎందుకు చేస్తానండి, బయటికి వస్తే ఇంట్లో కామ్గా నా పని ఏదో నాకే సరిపోతుంది. నేను అసలు అలా ఊహించుకోలేకపోతున్నాను. లక్ష్మి కామ్గా పక్కన కూర్చోవడం అంటే సమస్య లేదు, కాకపోతే అరవడానికి ఎవరు లేరు కదా, నాలో నేనే అరుచుకోలేను కదా, సో అలా నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఆడతారా మీ పిల్లలతో? కరివేపాకు వేసేద్దాం, అలాగే కొంచెం పల్లీలు. సో ఇద్దరు పిల్లలు బాగానే అల్లరి చేసి పెడతారు ఫుల్గా. ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేస్తూనే ఉంటాను నేను. అది కామనే కదా. ఎండుమిరపకాయలు వేద్దాం. పిల్లలు కొట్టుకోకపోయినా అల్లరి చేయకపోయినా ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారా లేదా అనిపిస్తుంది. కరెక్టే, వాళ్ళు అలా అల్లరి చేయకపోతే బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ అపార్ట్మెంట్ మొత్తంలో మీ పిల్లలే ఉన్నారా అన్నంత రేంజ్ లో చేస్తారు అనమాట మా వాళ్ళు. అబ్బా, అయితే వెరీ టాలెంటెడ్ వాళ్ళు కూడా. అలాగే ఉండాలి, ఎక్స్ట్రాడినరీగా. ఫుల్. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకుందామండి. అన్ని మీ సిబ్లింగ్స్లో అంటే మీ అన్నయ్య చెల్లిలో ఎవరు బాగా క్లోజ్ మీకు? ఇద్దరు క్లోజ్ అండి. నేను అందరితో ఇద్దరు ఇక్కడే ఉంటారా? ఇక్కడ అంతా అందరం ఇక్కడే ఉన్నాం. సో రాయలసీమ వాళ్ళే, కానీ అందరు ఇక్కడ బైబర్త్ నుంచి అంతా ఇక్కడే స్టడీస్. మీ ఫాదర్ బిజినెస్ అండి, మమ్మీ హౌస్ వైఫ్, తను ఇక్కడే. ఓకే, ఆయన బిజినెస్ కూడా ఇక్కడే ఉంది. సో మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మళ్ళీ ఎప్పుడైనా రాయలసీమ వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి అని? సెటిల్ అవ్వాలి అని అంటే ఫ్యూచర్లో అండి, పిల్లల మ్యారేజెస్ అయిపోయిన తర్వాత అందరినీ పంపించేసి శుభ్రంగా నేను మా ఆయన అక్కడ ఒక ఇల్లు కట్టుకొని మంచిగా అక్కడ సెటిల్ అయిపోవాలి లాస్ట్కి. ఓకే, ఇప్పుడైతే పిల్లల ఎడ్యుకేషన్స్ కదండి మనకి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుందాం? కొంచెం పచ్చిమిర్చి, అవి పసుపు, కొంచెం ఉప్పు అన్నీ వేసేసేయండి. పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు, కాస్త ఆవపొడి వేసుకుందాం, అలాగే సాల్ట్. ఇంకా మిగిలినవి మరమరాలే ఇచ్చేస్తున్నాను, వేసుకోండి.
ఇది ఎప్పుడు చేస్తుంటారు జనరల్గా మీరు ఈ పులిహోర? పండుగలకా లేకపోతే మామూలుగానేనా? పండుగలకు ఎక్కువ ప్రిఫరెన్స్ అండి. పులిహోర అంటే డైలీ తినరు కదా, పండుగలు వచ్చి అంటే నైవేద్యం లాగా రైస్ తో చేస్తాను, బొరుగులతో కాకుండా రైస్ తో చేస్తాను. ఓకే, ఇది ఓన్లీ మనకు తినడానికేనండి, స్నాక్ లాగా. సో అది ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి బాగా. ఓకే, మరి అది మిక్స్ చేసుకోవడానికి కాస్త ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, అయితే నిమ్మరసం కూడా వేసేస్తాయి ఇప్పుడే. మీరు సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసేయండి. ఓకే, సో పల్లీలు జీడిపప్పు వేస్తే చూడటానికి కూడా చాలా కలర్ఫుల్ గా అండ్ తినడానికి కూడా చాలా రుచిగా అనిపిస్తాయి. అసలు బొరుగుల పులిహోర లాగా అనిపించట్లేదు, రైస్ పులిహోర లాగే ఉంది చూస్తుంటే. అవును, ఆవ బొరుగుల పులిహోర రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఆవ బొరుగుల పులిహోరకి కావలసిన పదార్థాలు: కాజు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, మరమరాలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 3. ఆవ బొరుగుల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, జీడిపప్పు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఆవపొడి, ఉప్పు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన మరమరాలు కూడా వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే ఆవ బొరుగుల పులిహోర రెడీ. ఆవ బొరుగుల పులిహోరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. ఇప్పుడు టేస్ట్. మీకో స్పూను, నాకో స్పూను. చాలా బాగుంది. ఆవపిండి స్మెల్, నిమ్మరసంది పులిహోర చాలా బాగా వచ్చింది. కారకారంగా, పల్లీలు అవి పంటికి తగులుతుంటే క్రిస్పీగా, క్రంచీగా. అండ్ మీరు అన్నట్టు అది మరమరాలు నానబెట్టడం వల్ల కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. ఓకే, ఓవరాల్గా సూపర్గా ఉంది. నైవేద్యంగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బాక్స్లో లంచ్ తీసుకెళ్ళాం కానీ లేకపోతే ఫాస్ట్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే కూడా సూపర్ డిష్ అండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా మీ రాయలసీమలో వంటలు అయితే అదిరిపోయాయి, మనుషులు కూడా అదిరిపోయారు. మరి ఇంకా అక్కడ ప్రత్యేకతలు అంటే నేను పుట్టపర్తి గురించి చాలా విన్నాను. అవునండి, మీరు వెళ్ళారా? అప్పుడు నేను వెళ్ళాను కూడా, చిన్న ఉన్నప్పుడు వెళ్ళానండి. చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు అయితే వెళ్ళలేదు రీసెంట్ గా. అయితే చిన్నప్పుడు అంటే సాయిబాబా గారు ఉండేటప్పుడు అది ఎలా అంటే తిరుపతి ఎలా ఎంత ఫేమస్ అంత ఫేమస్ ఉండేది. కానీ అక్కడ సేవలు కూడా చాలా బాగా ఉంటాయండి. ఇప్పటికీ నడుస్తుంది బాగానే. మా మామగారు రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు అనమాట పుట్టపర్తికి, రెగ్యులర్ గా వెళ్ళి వస్తుంటారు. అండ్ ఇంకా అక్కడ ఏమున్నాయి? ఇంకా ఉన్నాయి కదండి, మన ఒట్టిమిట్ట రామాలయం టెంపుల్ ఉంది. ఏంటది అక్కడ? ఏం స్పెషలా? ఏమైనా అక్కడ రాముల వారి కళ్యాణం జరుగుతుంది కదండి. మనకి శ్రీరామనవమి అయిపోయిన తర్వాత 5 days కి చేస్తారనమాట అక్కడ. అదేంటి ఎప్పుడు శ్రీరామనవమి రోజే కదా భద్రాచలంలో అన్ని చోట్ల చేస్తారు. ఇది అక్కడ అదే స్పెషల్ అనమాట. మన ఆంధ్ర స్టేట్ డివైడ్ అయిన తర్వాత అక్కడ చేస్తున్నారు, చాలా బాగుంటుందండి. సో భద్రాచలములోని మనకి ఎలాగా రాముల వారి శ్రీరామనవమి ఎంత వైభవంగా జరుగుతుందో ఇక్కడ ఒంటిమిట్ట. ఓకే, సో ఇంకా మనకి ఇక్కడ రాయలసీమలో టెంపరేచర్ ఎలా ఉంటుంది? చాలా వేడి, ఎండాకాలం అంటారు, నిజమేనా? అంటే ఎప్పుడు అలా ఉండదండి, మన వెదర్ని బట్టే ఉంటుంది. చూడాల్సిన ప్లేసెస్ చాలా అయితే ఉన్నాయి. అంత విపరీతమైన వేడి లాగా అయితే ఏమి ఉండదు. మేము వెళ్తాం కదా, బాగానే ఉంటుందండి. ఓకే, అండ్ ఇంకా చూడ్డానికి వెళ్ళాలి అంటే వింటర్ మంచి టైమా లేకపోతే సమ్మరా? సమ్మర్ చాలా బాగుంటుందండి, బాగుంటుంది. ఓకే, ఇంకా అక్కడ ప్రత్యేకతలు అయితే చాలా చెప్పారు. వంటలు అయితే బోల్డ్ అని పరిచయం చేశారు. స్వీట్లు కూడా పరిచయం చేయడానికి ఆమె రెడీగా ఉన్నారు. కాకపోతే మంది 5 days కదా, 5 days పరిమితం కాబట్టి ఇంకేం చేయలేము. మీ చేతి వంటలు అయితే అద్భుతంగా ఉన్నాయి. అండ్ అలాగే మా షోకి చాలా ఓపిక్గా వచ్చి ఇన్ని ఎపిసోడ్లు ప్రతిరోజు మంచి మంచి వంటలు అండ్ అక్కడ విశేషాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ యాక్టివ్నెస్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ పిల్లలు ఇద్దరు కూడా నాకు తెలిసి మీలాగే వాళ్ళు చిన్న సైజులో ఇంతే యాక్టివ్గా ఉంటారు. మీ పాప ఆల్రెడీ యాక్టివ్ అని చెప్పారు కదా,
సో ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండి. అండ్ ఇలాగే బోల్డ్ అనే షోస్ లో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు రావడం చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉంటే తప్పకుండా రాయలసీమ వంటల్ని పరిచయం చేయడానికి మరోసారి వద్దురు కానీ. ఓకే, సో మరి మీరు చూసారు కదండి, ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. రాయలసీమ వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయి. లక్ష్మి పాటలు బాగా పాడతారు కదా, మీరు వెళ్లే ముందు ఒక పాట పాడించుకోవాలనుకుంటున్నాను, లాస్ట్ ఎపిసోడ్ కదా. ఓకే అండి, పాడండి. మాటే మంత్రము మనసే బంధము, నీ మనసే నీ మమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, మాటే మంత్రము మనసే బంధము, నీ మనసే నీ మమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మనసే బంధము. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది పాడతారు. నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్. నాకు కూడా పిచ్చిష్టం, ఇందాక నుంచి ఇట్లా ఇట్లా అవుతుంది, ఇప్పుడు వచ్చేసి బయటికి తెప్పించేస్తాను నేను. ఓకే లక్ష్మి, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు వంటలతో పాటు, మంచి మంచి పాటలు పాడి ముచ్చట్లు చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదండి, ఈ వారం అంతా కూడా రాయలసీమ వంటలతో అదిరిపోయింది కదా మన ఇండియన్ కిచెన్. మరి ఎందుకు ఆలస్యం, మేము చూపించిన వంటలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మిస్ అయితే మీరు ఎన్నో మంచి మంచి రుచుల్ని మిస్ అయినట్టే. ఎప్పుడు మీరు వండే వంటలు, మీకు వచ్చిన వంటలు ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటారు, చాలాసార్లు రుచి చూసి ఉంటారు. సో ఫర్ అ చేంజ్ ఈ రాయలసీమ వంటల్ని మీరు ప్రయత్నించండి. మరి నెక్స్ట్ వీక్ మరొక క్విజన్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.